అసలే వారసుడి ఎంట్రీ ఎప్పటినుంచో వాయిదా పడుతూ వస్తున్న పిక్చర్. ఇలా అయితే కుదరదంటూ ఇక తానే రంగంలోకి దిగుతానంటున్నారట బాలయ్య. సరికొత్త స్టోరీతో తెరకెక్కబోతున్న మూవీలో మోక్షజ్ఞ ఎంట్రీ ఉండటంతో ఏకంగా బాలయ్యనే మెగాఫోన్ పట్టబోతున్నారట. డాడీ డైరెక్షన్, కొడుకు యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ అంటూ అప్పుడే హైప్ క్రియేట్ అవుతోంది. ఇంతకు ఏంటా సినిమా? బాలయ్య దర్శకుడిగా మారబోతున్నారా? అఖండ 2 తర్వాత తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కు కాస్త గ్యాప్ ఇవ్వబోతున్నారట నందమూరి బాలకృష్ణ. ఈ గ్యాప్ లో ఆదిత్య 999 సినిమా స్క్రిప్ట్ వర్క్ ఫినిష్ చేస్తారట. స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యాక సంక్రాంతి తర్వాత సినిమా అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయట. అయితే ఆదిత్య 999 డైరెక్టర్ ఎవరైతే బాగుంటుందని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ వస్తున్నారు బాలయ్య. ఇప్పుడు ఆ సస్పెన్స్ కు ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారట. ఇప్పటి వరకు క్రిష్, బోయపాటి పేర్లు వినిపించాయి. కానీ అఖండ 2 తర్వాత బోయపాటిని పక్కన పెట్టారు అని బాలయ్యని డైరెక్టర్ గా చేయబోతున్నట్లు టాక్ నడుస్తోంది. ఆదిత్య 999 సినిమా స్టోరీని కూడా బాలయ్యనే రాయడంతో డైరెక్షన్ కూడా బాలయ్యనే చేయబోతున్నట్లు టాలీవుడ్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. తన డైరెక్షన్ లోనే మోక్షజ్ఞని హీరోగా బాలయ్య పరిచయం చేయబోతున్నాడనే ప్రచారంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. బాలకృష్ణను సీనియర్ ఎన్టీఆర్ ఎలా పరిచయం చేశారో ఇప్పుడు మోక్షజ్ఞను బాలయ్య అలానే ఇంట్రడ్యూస్ చేయబోతున్నారని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మోక్షజ్ఞ హీరోగా రాబోతున్న ఆదిత్య 999 కు బాలయ్యనే డైరెక్టర్ గా ఉండబోతున్నారా, లేక ఎవరైనా డైరెక్టర్ కు స్క్రిప్ట్ అప్పగిస్తారా అనేది వేచి చూడాలి. ఇది వాల్టి గాసిప్స్ గ్యారేజ్. కీప్ వాచింగ్ 10 TV.